హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపీట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు నేపాల్లో జరుగుతున్న అల్లర్లు, జెంజీస్ ఏం చేస్తున్నారు, అసలు అందులో నిజమంతా, ఇప్పుడున్న ఇండియా సోషల్ మీడియా ఏం చెప్తుంది అదే దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి వచ్చేసారంటే ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా. అల్లర్లు ఈ కొత్తగా జెంజీస్ క్రియేట్ చేసిన అల్లర్లు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఏంటి అని మా కోణంలో మేము కొంచెం రీసెర్చ్, అంటే ఈ రోజు నేపాల్ గురించి కాదు కదా, నేపాల్ గురించి పుట్టుపూర్వతాలు తెలుసుకుంటే తెలుస్తుంది. అయితే నేపాల్ 2002 వరకు రాజు చేతిలో ఉండేది. 2002 తర్వాత ఒక రాజు కొడుకు ఒక లవ్ అఫేర్ వల్ల మొత్తం కుటుంబాన్ని చంపేయడం వల్ల అది కాస్త రాజ్యాంగ చట్టబద్ధం మన ఇండియా ద్వారానే చేయడం జరిగింది. అలా క్రమంగా వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రులు ఉండి పాలించుకుంటున్నారు. అందులో 1970 నుంచి ఉన్న ఆ రాజు మనిషే ఒకప్పుడు అతను ప్రధానమంత్రి అండ్ అక్కడ విదేశీ శాఖ మంత్రిగా చేసే అతనే ఇప్పుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు అతను చేసిన అవినీతి తట్టుకోలేక జెంజీస్ బయటకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అయితే ఇది సమంజసం అనే దానికన్నా అంటే ఇది మంచితనమే. ఏ విషయంలో అంటే అవినీతి పాలన ఎక్కువైనప్పుడు యువత కథను తొక్కి కలం కట్టి ముందుకు దూకాలనేసి మన ఇండియా కవులు చాలామంది చెప్పారు. అలాంటి మంచి తరుణం అనుకుంటున్నా. కానీ ఈ తరుణం వెనకాల ఒక కుట్ర కోణం దాగుందేమనేసి నా అభిప్రాయం. అది ఎందుకంటానంటే, ఇప్పుడు మీకు సోషల్ మీడియా మొత్తం కట్ చేసేస్తాం, ఓకే, మీకు టెలిఫోన్ వ్యవస్థ ఎక్కడ పడితే అక్కడ జామ్ చేసేసాం. అయినా సరే యువత రోడ్డు ఎక్కుతుంది అంటే వాళ్ళకి వెనకాల నుండి ఎవరో ఒకరు ప్రోత్సాహం లేకుండా అంతమంది యువత రోడ్డు ఎక్కదు. పోనీ యువత ఒక్కటే రోడ్డు ఎక్కుతుంది, కనవాళ్ళు ఎవరు ఎక్కుతలేదు అంటే నిజంగా అక్కడున్న 35 అబోవ్ జనరేషన్ రోడ్ ఎక్కలేదండి. ఓన్లీ జెంజీస్ అంటే 19 to 25, 27 వరకు మధ్యలో ఉన్న వాళ్ళని జెంజీస్ అంటారు. వాళ్ళు మాత్రమే రోడ్డు ఎక్కి అలర్లు చేశారు. అంటే ఇక్కడ ఎక్కడో చిన్న కుట్రకోణం దాగుంది. ఆ కుట్రకోణంలో వేరే విదేశీ హస్తం ఉందా లేకపోతే స్వదేశీ అంటే నేపాల్ హస్తం ఉందా అనేది దాని మీద రాబోయే రోజుల్లో న్యూస్లు వస్తాయి. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే మీకు ప్రతి యూట్యూబ్తో సహా సోషల్ మీడియా అంతా కట్ చేస్తారు అక్కడ. కానీ వాళ్ళందరూ కలిపి ఒకటే నినాదం మాట్లాడుతున్నారు. ఆ ఒకటే నినాదం ఏంటంటే అవినీతి పాలనని అంతమొందించాలి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఈ మధ్య బలాన్ ఖో అనే ఒక వ్యక్తి దీనికి ఎక్కువ పార్టిసిపేట్ చేశాడు. అతని ఆధ్వర్యంలోనే గురంక్ స్వరక అనే అబ్బాయి ఉన్నాడు. గురంక్ అతను పోస్టులు పెడుతుంటే ఆ పోస్టులకి వెళ్ళి ఎక్కువ యువత మొగ్గు చూపించడం అలా ముందుకు వెళ్ళింది అని చెప్తున్నారు. అలా ముందుకు వెళ్తాం అంటే ఇక్కడ ఏదో సోషల్ మీడియా యాక్టివిటీస్ కానీ ఫోన్ యాక్టివిటీస్ లేకుండా వీళ్ళకి కరపత్రాలు ఎలా ముందుకు వెళ్ళారు. న్యూస్ పేపర్లో వచ్చి న్యూస్ని చూస్తారు కానీ న్యూస్ పేపర్లో వీళ్ళకి సమాచారం రాదుగా. ఇక్కడ చిన్న ఈ లాజిక్తో ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటికే దాడి చేయడం జరిగింది. ఆ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని మొత్తం కుప్పకూల్చారు. ఇక్కడ ఇంకో కోణం కూడా చూస్తే అదేంటంటే, ఇది రాబోయే రోజుల్లో మన ఇండియన్ భవిష్యత్తుకి చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మన ఇండియా చుట్టూ ఉన్న దేశాలని టెర్రరిస్ట్ దేశాలుగా తయారు చేయడానికి ఒక అవకాశంగా మారుతుందా? ఎందుకంటే మీరు సరిగ్గా గమనించారంటే ఇంతకుముందు ఇండియాతో దేశాలు ఇవన్నీ, కానీ ఈ రాగడ 5 సంవత్సరాల నుండి శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ అండ్ బంగ్లాదేశ్ కానీ, లైక్ మయన్మార్ కానీ, బర్మా, కొన్ని దేశాల్లో వ్యతిరేకత చాలా ఎక్కువగా వచ్చి ఈరోజు నేపాల్ కూడా వాళ్ళ రాజ్య అధ్యక్షుల్ని దింపేసుకునే స్థాయికి వచ్చేసింది. అంటే సరిగ్గా గమనించండి, వీళ్ళు రాబోయే రోజుల్లో టెర్రరిస్ట్ అటాక్కి పూనుకునే సమయం ఆసన్నమైంది. వాళ్ళ యొక్క టార్గెట్ మన ఇండియా అవ్వచ్చేమో. ఈ పాయింట్లో మన ఇండియా ఆలోచించుకోవడం మంచిది. ఎందుకంటే ఒక పాకిస్తాన్ దాన్ని అడుక్కునే పొజిషన్లో ఉండి ఎప్పటికప్పుడు ఇండియా మీద బాంబులు వేస్తే వాళ్ళకి విదేశీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో మెతుకులు ఎదుగుతున్నారో ఆ మెతుకులతోనే వాళ్ళు బతుకుతున్నారు. అదే వాళ్ళు రాబడి. ఇప్పుడు ఈ నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ఇప్పుడున్న బంగ్లాదేశ్ కానీ ఇటువంటి స్థానంలోకి వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళకి కనీసం వాళ్ళ యొక్క సంపాదన కానీ వాళ్ళ యొక్క బతుకు మారాలంటే వాళ్ళు ఒక టెర్రరిస్ట్ రూపంలోనో లేకపోతే తప్పుడు దారి రూపంలోనే వెళ్ళవలసి వస్తుంది. ఆ వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళకి టార్గెట్గా కనిపించే దేశం మన ఇండియా అవుతుందా? అలా చెయ్యడానికి గల కారణాలేంటి? ఎందుకంటే ఈ పాయింట్ నేను ఎందుకు రేజ్ చేస్తున్నానంటే, మన ఇండియా నుంచి ఏమన్నా
ఈ కోణంతో ఆ దేశాలతో ఇబ్బందులు జరిగినాయి. అలా జరగడం వల్ల వచ్చిందా? ఓకే, లేకపోతే ఈ చైనా కానీ లేకపోతే ఇంకో కంట్రీ కానీ వాళ్ళని అలా తయారు చేసి మన ఇండియా మీద వదులుతున్నారు. ఈ కోణంతో మన ఇండియా చాలా ఇంపార్టెంట్గా ఆలోచించాలండి. ఇదండి నేపాల్ అలర్ల గురించి నేను అనుకుంటున్న విశ్లేషణ. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే ఈ 3 కోట్ల మంది జనాభా, అందులో ఇప్పుడున్న యువతకి ఎక్కడ ఉద్యోగాలు లేవు. యువతకి ఉద్యోగాలు లేవంటే యువతలు ఏ విధంగా మారుతారనే దానికి ఉదాహరణ పాకిస్తాన్, ఈరోజు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో ఉన్న చాలామంది యువత, మన దేశంలో పశ్చిమ బెంగాల్లో ఉన్న యువత. ఓకే, వాళ్ళే కదా కిడ్నీలు అవయవాలు తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో అమ్ముకుంటున్నారు. ఇదే కదా గొడవ. అందుకనే కదా ఆవిడ మీద, అక్కడ ఉన్న సీఎం మీద యావత్ ఇండియా అంతా మండిపడుతుంది. ఈ పాయింట్ని మనం రీచ్ చేసుకుని ఖచ్చితంగా ఈ కోణంలో మన మీడియా, మన సోషల్ మీడియా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మనకి ఏ విధంగా వ్యతిరేకత అవుతుంది అనే దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నానండి. ఓకే, రాబోయే రోజుల్లో ఇంకా వీడియోస్ చూస్తాం, ఇంకా స్థితిగతులు ఏంటి అనేది మనం గ్రహిస్తాం. అక్కడే ఏదో ఒక లోపతోకంలో మనకి వాళ్ళు దొరికేస్తారు. ఎవరు ఇది ఎంత చేస్తుంది, దీని వెనకాల ఎవరు ఉన్నదని తెలుస్తుంది. కానీ రాబోయే 10 సంవత్సరాలు వీళ్ళందరూ టెర్రరిస్టులుగా మారితే మన ఇండియాకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దోచుకోవడానికి ఎక్కువగా దారి ఉన్న దేశం మన దేశం. ఓకే, దయచేసి ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, ఇలాగే నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ జై హింద్.